చాలా కాలం రాజకీయ రంగంలోనే గడిపి సరిలేరు నీకెవరు వంటి భారీ ప్రాజెక్టుతో మళ్ళీ ప్రేక్షకుల ముందుకొచ్చారు లేడీ అమితాబ్ విజయశాంతి. ఇప్పుడు మరో ప్రాజెక్ట్‌కి ఓకే చెప్పింది లేడీ అమితాబ్. మహేష్ బాబు కాంబినేషన్ లో సరిలేరు నీకెవరు సినిమా చేసింది విజయశాంతి. ఆ క్యారెక్టర్ ఎవరు చేస్తే సినిమాకి వెయిట్ వస్తుంది అనే చర్చ సుదీర్ఘంగా జరిగిన తర్వాత విజయశాంతి లాంటి పవర్ఫుల్ స్టార్ అయితేనే కథకి న్యాయం జరుగుతుందని నమ్మిన దర్శకుడు అనిల్ రాయపూడి ఆ కథని లేడీ అమితాబ్ కి చెప్పాడు. ఆమె సూచనల మేరకు కొన్ని మార్పులు చేర్పులు కూడా చేసుకుని మరి షూటింగ్ కి రెడీ అయ్యాడు. సూపర్ హిట్ కూడా కొట్టాడు. దాదాపు 2 ఏళ్ల పాటు కథని రాసుకోవటం, ఆమెతో చర్చించడం ఇలా సాగింది. అలాగే ఇప్పుడు ప్రదీప్ చిలుకూరి ఓ పవర్ఫుల్ స్టోరీ రెడీ చేసుకుని లేడీ అమితాబ్ ని సంప్రదించాడు. కథ విన్న తరువాత తన పాత్రకు సంబంధించి తన సూచనల మేరకు సవరణలు చేయమని చెప్పగా ప్రదీప్ అందుకు అనుగుణంగా కథని పూర్తిగా ఆమె స్ట్రాంగ్ ఇమేజ్ ని తగ్గట్టుగా తయారు చేశాడు. ఇందులో ఆమె చాలా స్పెషల్ క్యారెక్టర్ చేస్తున్నట్లుగా చిత్ర యూనిట్ చెబుతున్నారు. గతంలో ఆమె బాలీవుడ్ ని కూడా షాక్ కి గురి చేసిన తిరుగులేని పర్ఫార్మెన్స్ కి గొప్ప ఇమేజ్ ని సంపాదించుకుని లేడీ అమితాబ్ అన్న టైటిల్ ని కూడా కైవసం చేసుకున్న పాత్రల కోవకే ఇప్పుడు పాత్ర కూడా చెందుతుందని విశ్లేషిస్తున్నారు. ఆ పాత్ర గెటప్, ఆ స్టైల్ ఆమెకు బాగా అచ్చొచ్చిందని కూడా చెబుతున్నారు. ఇంతకీ ఆ పాత్ర ఏమిటన్నది మాత్రం ప్రస్తుతానికి సస్పెన్స్ అంటున్నారు. నందమూరి కళ్యాణ్ రామ్ వ్యక్తిగతంగా వేరే స్పెషల్ స్క్రిప్ట్ ని మాత్రమే ఏరుకోరి ఎంపిక చేసుకుంటాడు. ఈ కథ కూడా అదిరిపోతుందని డైరెక్షన్ డిపార్ట్మెంట్ చాలా ఎక్సైట్మెంట్ తో ఉండటం విశేషం. అందుకే మేకింగ్ బడ్జెట్ కూడా నందమూరి కళ్యాణ్ రామ్ సినిమాలోనే అత్యధిక బడ్జెట్ చిత్రమవుతుందన్నది ఒక అంచనా. హైయెస్ట్ టెక్నికల్ వాల్యూస్ తో టోటల్ డిఫరెంట్ సినిమాని నందమూరి కళ్యాణ్ రామ్ ప్లాన్ చేసుకుని ముందడుగు వేస్తున్నాడు. రాజకీయాల్లో బిజీగా ఉండి చాలా కాలం సినిమాల వైపే తిరుగు చూడని విజయశాంతి కేవలం కథని మెచ్చుకుని సరిలేరు నీకెవరు సినిమాకి సైన్ చేశారు. పైగా మహేష్ బాబు చిన్ననాడు తనతో కలిసి నటించిన సెంటిమెంట్ ని కూడా ఆమె గౌరవించి సరిలేరు నీకెవరు చేయటం జరిగింది. ఇది బ్లాక్ బస్టర్ అయ్యాక కూడా ఎన్ని ఆఫర్లు వచ్చినా కూడా విజయశాంతి చేయటానికి అంగీకరించలేదు. ఇప్పుడు ఈ కథని ఎందుకు ఓకే చేశారు అన్నదే ఇంట్రెస్టింగ్ పాయింట్.